తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా బచ్చన్నపల్లి శ్రీ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలోను, భద్రకాళి ఆలయ ఈవో వారి ఆధ్వర్యంలో రామ్కీ ఎన్క్లేవ్ నందు జరిగిన ధ్యాన బోధన కార్యక్రమాల్లో శ్రీ శ్రీ సదానందగిరి మహారాజ్ వారు, పిఎస్ఎస్ఎం రాష్ట్ర అధ్యక్షులు వెలగపూడి లక్ష్మణరావులు కలిసి పాల్గొని సనాతన ధర్మము, భారతీయ సంస్కృతి, ధ్యానంపై ధ్యానులకు సందేశం ఇచ్చారు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. నమః గణపతయే నమః. శరదిందు వికాస మందహాసం స్ఫురదిందీవలోచనాభిరామం అరవింద సమాన సుందరాఖ్యం అరవిందాసన సుందరీ ఉపాసనాయ ఐం సరస్వతీ నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతి ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవ గురు ఉపాసనాయ గురువే నమః. మా గురువుగారు అయినటువంటి మహా తిరుమలై గిరిజీ వారి పాదపద్మలను మనస్సులో స్మరించుకొని ఈ యుగానికి తగినట్లుగా పురాతనమైన ధ్యాన పద్ధతిని అందరికీ సులభతరం చేసి అందించడానికి వచ్చిన యుగ పురుషుడైన శ్రీమాన్ పత్రిజీ గారికి నమస్కారాలు తెలుపుకొని, అధ్యక్షుల వారికి, చిరంజీవి రామకృష్ణకు, నవ్వులరాజు అయినటువంటి లక్ష్మణరావు గారికి, ఇక్కడ అభివేష్టులతో అయినటువంటి నా భారతీయ సోదర సోదరీమణులకు అందరికీ నమస్కారం. ఎందుకు అవుతుంది అంటే మన ఎనర్జీ బయటికి కళ్ళు మూసుకున్నాం, నోరు మూసుకున్నాం, కాళ్ళు కర్ర చేసుకున్నాం, మరి చేతితో పెట్టుకుంటున్నాం. కాబట్టి ఆ వచ్చిన ఎనర్జీ బయటికి ఇది టైట్ అవుతుంది. మరి తర్వాత కలర్స్ కనపడతాయి. కళ్ళు మూసుకుంటే కలర్స్ కనపడతాయి, రకరకాల కలర్స్ కనపడినట్టు చేతులు పైకి ఎత్తని పర్వాలేదు, ఎవరైనా సరే. ఇక్కడ ఎందుకు జరుగుతుంది? -20 degrees వీటిలో పొరుకులు పైన ఐస్ గడ్డలు తేలేస్తా ఉంటాయి. అలాగే తీసుకుని ఆ గురువు గారు చెప్పే మంత్రాలు అలాగే వదిలివేస్తారు. రాజస్థాన్లో 55 degrees పై సూర్యుడు,